అన్న నమస్తే అన్న. మీ పేరు ఏం నమస్తే. పేరు? నా పేరు ఆర్ శంకర్. ఆర్ శంకర్. వికారాబాదేనా? వికారాబాద్. ఓకే. అన్న శంకర్ అన్న, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ నడుస్తున్నాయి దేశం మొత్తం కూడా. మరి ఏంటన్నా మీకు ఎవరు ఎంపీ కావాలని కోరుకుంటున్నారు ఏంటి? అసలు మరి ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో ఎవరు గెలిపించాలనుకుంటున్నారు? నా నమ్మకము నేను 100% నాది కాంగ్రెసే. నేను ఎంపీ రంజిత్ రెడ్డి గారికి ఓటేస్తా. ఓకే. నాకు వ్యక్తిగతంగా మంచి పరిచయస్తుడు ఆయన. ఓకే. ఇప్పుడు మన ప్రసాదన్న లేక స్పీకర్ ప్రసాదన్న ఎట్లనో మనకు రంజిత్ రెడ్డి కూడా అట్నే. ఓకే. గడ్డం ప్రసాద్ గారు. గడ్డం ప్రసాద్ గారు. రంజిత్ రెడ్డి కూడా ఆల్ పార్టీస్లో ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ అని ఆయన ఉండు టీఆర్ఎస్లో ఎంపీ ఉన్నాడు కదా. బీజేపీ వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు కూడా పనులు చేసిండు ఆయన రంజిత్ రెడ్డి. అందుకోసమే రంజిత్ రెడ్డి అంటే మాకు నమ్మకం. 99% రంజిత్ రెడ్డి గారే విన్ అవుతారు అనేది నా నమ్మకం. ఎంత రావచ్చు అనుకుంటున్నారు మెజారిటీ? మెజారిటీ ఇప్పుడు మా చేవెళ్ళ పార్లమెంట్ కింద 1,50,000-2 లక్షల వరకు వస్తుంది. ఎన్ని స్థానాలు గెలుచుకుంటుంది కాంగ్రెస్ పార్టీ? ఇక మనము రాజకీయంగా అంటే ఇప్పుడు పేపర్ చూస్తుంటాము, టీవీలలో చూస్తుంటే ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు 14 సీట్లు అంటాడు. అయితే 14 కాకుండా 10 నుంచి 12 సీట్లు అనే ఆలోచన అయితే నా నమ్మకం. అది వాళ్ళంటే పెద్దోళ్ళు, పెద్ద స్థాయిలో మనం ఏమనొద్దు కదా. వాళ్ళకి తెలిసే వాళ్ళు రాష్ట్రం అంతా తిరిగేటోళ్ళు. మన జిల్లాలో కూడా సగం తిరగం. దాన్ని బట్టి మనం ఏం చెప్పలేము అట్లా. 100% రంజిత్ రెడ్డి విన్ అవుతాడు. బీఆర్ఎస్ అంటే అది ఒక మాఫియా ముఠాది. బీఆర్ఎస్ అది పార్టీ కాదు. మొత్తము అందులో రావులు ఉన్న వాళ్ళని తలుచుకుంటే జనాలకంతా ఏమి రావు. రావులు ఉన్న వాళ్ళు రాజకీయంలో ఉంటే ఈ కింది స్థాయి ప్రజలకి ఏమి రావు. వాళ్ళు చేసేది అంతా అవినీతి కుంభకోణాలే. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నాడు. కేసీఆర్ బిడ్డ ఏం చేసింది? కోటర్ సీసాలు అమ్మింది. పోయి ఢిల్లీలో తిహార్ జైల్లో కూర్చున్నది. ఊళ్ళల్లో ఎవడైనా కోటర్ సీసాలు అమ్మితేనే వాని మీద కేసు చేసి వాని జైలుకి పంపిస్తారు. గరీబోడు. నాలాంటి డిజేబుల్డ్ వాడు ఒక కిరాణా షాప్ పెట్టుకున్నాను అనుకో, అందులో కోటర్ సీసాలు దొరికితే ఇదే పోలీసు వాళ్ళు పట్టుకొచ్చి వాని మీద కేసు చేసి వేసేస్తారు. ఒక ముఖ్యమంత్రి బిడ్డే అట్లా చేసింది. వాళ్ళకి ఎట్లా వేస్తారు చెప్పు? అసలు చదువుకున్న వాళ్ళు టీఆర్ఎస్కు ఓటేయరు. ఇంకొకటి బీజేపీ ఏం చేసిందని బీజేపీ కోటేయాలి చెప్పండి? వాళ్ళు అడగడానికి కూడా ఏమున్నదని ఆధారం? దేశాన్ని 5వ స్థానంలో నిలబెట్టారంట. దేశాన్ని 5వ స్థానంలో నిలబెట్టుడు కాదు, నరేంద్ర మోడీ భుజాల మీద అంబానీ కూర్చున్నాడు. ఈ దేశాన్ని మొత్తము ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ కానీ ప్రభుత్వ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరణ చేసిన వాళ్ళు ఎవరంటే బీజేపీ, నరేంద్ర మోడీ ప్రభుత్వం కాదా? మళ్ళీ ఇక దానికి ఎందుకు ఓటు వేయాలి చెప్పు? అందుకోసమే ప్రజాపాలన అంటే ఈరోజు కాదు, నాకు ఓటు హక్కు వచ్చిన సందు కూడా నేను వేరే పార్టీకి వెళ్ళాను. అప్పుడు టీడీపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, ఈ టీఆర్ఎస్ లేదు. అప్పుడు ఇక్కడ బీజేపీ కూడా కనిపించలేదు. అప్పుడు నాకు ఫస్ట్ ఓటు హక్కు వచ్చినప్పుడు బద్దం బాలరెడ్డి ఉండేది, ఆయన పోయిండు కదా. అయితే ఇప్పుడు ఈ కాంగ్రెస్ అప్పుడు ఆ జమానాల సందు కూడా ఈ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ అంటేనే పేదోళ్లకు కొంచెం మన మేలు చేస్తుంది. వేరే పార్టీ ఏ పార్టీ చేయదు. వీళ్ళు దేవుని పేరు చెప్పుకొని రాజకీయం చేసేటోళ్ళు బీజేపీ వాళ్ళు. ఇక ఆ ప్రాజెక్టు కట్టిన ఈ ప్రాజెక్టు కట్టిన వాళ్ళు జేబులు నింపుకునేటోళ్ళు. కల్వకుంట్ల కుటుంబం అంటేనే కంపు కుటుంబం. అది కుళ్ళిపోయిన కోడిగుడ్డు కుంటు ఎట్లుంటుందో అంత డేంజర్ టీఆర్ఎస్. రంజిత్ రెడ్డి గారు నెంబర్ 1 మెజారిటీతో గెలుస్తాడు. నా నమ్మకము. నాకు సర్క్యులేషన్ ఎక్కడ ఉందో, నేను టోటల్గా ఆల్రౌండర్. నేను నా సంఘం తరఫున, నా సంఘంలో పనిచేసేటోళ్ళ కానీ మీరు కూడా సర్వే నేనే మోటివేషన్ చేస్తున్నా. ఇది రియల్. చేవెళ్ళలో నిన్న మొన్న రంజిత్ రెడ్డి మీటింగ్ పెట్టినాం. బిఎల్ఓ అని అదే ఏజెంట్లకు ఉంటుంది, బుక్ లెవెల్ ఏజెంట్ల అది పెడితే పోయినాం. ఆడ కూడా అన్ని పార్టీలలో వచ్చారు మరి ఆయన దగ్గరికి. ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి ఆయన గెలుస్తాడని నాకు నమ్మకం. చాలా మందికి వికలాంగులకు కూడా గట్టిగా వికలాంగులకు ఆయన సొంత డబ్బులు పెట్టించిండు. మరి విశ్వేశ్వరరెడ్డి ఉన్నాడు అప్పుడు, ఈయన కన్నా ముందు ఆయననే ఉన్నాడు కదా. ఏం చేసిండు అప్పుడు కొండ విశ్వేశ్వరరెడ్డి?
ఏం చేయలేదు. ఈయన కన్నా ముందు జైపాలరెడ్డి ఉన్నాడు, మా దగ్గర జైపాలరెడ్డి బ్రిడ్జి కట్టించిండు, మంచి పనులు చేసిరు. కాంగ్రెస్ వాళ్ళు పని చేయాలంటే ఈ పార్టీలు అన్నీ సంపాదించుకునే పార్టీలు. అందుకోసమే ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని నాకు నమ్మకం. థ్యాంక్ యూ సో మచ్.